ఓకే. వెల్కమ్ టు శ్రీ చైతన్య ఆన్లైన్ అకాడమీకి స్వాగతం. మరియు మనం ఈరోజు జాగ్రఫీ మొదటి చాప్టర్ అయిన ఇండియన్ లొకేషన్ భారతదేశ పరిమాణం ఉనికి అనే చాప్టర్ను మీకు పరిచయం చేస్తున్నాను. మేజర్గా మనకు గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, జాగ్రఫీ అనేది చాలా కీలకమైన సబ్జెక్టు. మనము గ్రూప్ 2 లెవెల్లో మరియు లేదా గ్రూప్ 1 లెవెల్లో మనం జాగ్రఫీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఇది అవసరం అవుతుందని నా ఆలోచన. ఇది కూడా మీ ఆలోచన అయిన తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భారతదేశం పరిమాణం ఉనికి అమ్మ. ఈ చాప్టరు భారతదేశం పరిమాణం ఉనికి అనే చాప్టర్, ఫస్ట్ చాప్టర్. ఓకే, భారతదేశ పరిమాణం మరియు ఉనికి. ఏంటన్నా ఉనికి ఫస్ట్ చాప్టర్. ఓకే, ఫస్ట్ భారతదేశ పరిమాణం ఉనికి అనే చాప్టర్ పరిచయం ముందు ప్రపంచంలో భారతదేశం ఏ గోళంలో ఉన్నది అని ఫస్ట్ మనకు తెలియాలి. మరియు ముందుగా ప్రపంచంలో భారతదేశం అనేది ఏ గోళంలో ఉన్నది అనే ప్రస్తావన తెలిసే ముందు వాస్తవంగా భూమిపైన మనం ఏ గోళంలో ఉన్నామని తెలుసుకునే ముందు భూమి గురించి పరిచయం చేసుకుందాం. ఎర్త్ అండి. ఓకే, ఎర్త్. ఈ భూమికి వయసు వచ్చేసి 4600 మిలియన్ సంవత్సరాలు. 4600 మిలియన్ సంవత్సరాలు. మరియు భూమి విస్తీర్ణం వచ్చేసి 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఓకే, 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా మరియు భూమికి జనరల్గా మనం తీసుకుంటే 71% నీటితో విస్తరించి ఉన్నది, 29% భూభాగంతో విస్తరించి ఉన్నది. ఓకేనా, ముందుగా మనము తెలుసుకోవాలి. 71% వాటర్ మరియు 29% ల్యాండ్. ఇది భూమి గురించి పరిచయం. భూమి ఏ ఆకారంలో ఉన్నది? గోళాకారంగా ఉన్నది. గోళాకారంగా ఉన్నదని మొదటిగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు చెప్పాడు? చాలా మంది చెప్పారు, కానీ టాలమీ అనే శాస్త్రవేత్త భూమిని గుండ్రంగా ఉన్నదని మొదటిగా ప్రస్తావన తీసుకొచ్చాడు. తర్వాత భూమి గుండ్రంగా ఉన్నదని కొలంబస్ ప్రస్తావన తీసుకొచ్చాడు. భూమి గుండ్రంగా ఉన్నదని గెలీలియో కూడా ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇదంతా తీసుకొస్తే మొదటిసారిగా భూమి గుండ్రంగా ఉన్నదని మొదటిసారిగా భావించింది ఎవరు? టాలమీ అనే శాస్త్రవేత్త. మరి టాలమీ మీకు పరిచయమే కదా. భూమి పైన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జర్నీ చేయాలంటే మరియు అట్లస్, అక్షాంశాలు, రేఖాంశాలు ఉపయోగించి పటాలు తయారు చేసిన వ్యక్తి టాలమీ. అందువల్ల భూమి గురించి ప్రస్తావన అతనికి ముందే తెలిసింది. భూమి గుండ్రంగా ఉన్నదని మొదటిసారిగా ప్రస్తావన చేశాడు. ఎస్, అందువల్ల మరియు ఈ రోజున మనము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జర్నీ చేస్తూ ఉంటే మ్యాప్ను ఆధారంగా, గూగుల్లో ఉండే మ్యాప్ను ఆధారంగా మనం వెళ్తున్నాం కదా. దీనిని ముందుగానే తయారు చేసిన ప్రముఖ వ్యక్తి, ఆ రోజు గూగుల్ లేదు, జస్ట్ అట్లాస్ అనేది అట్లాస్ మ్యాప్లు గీయడం జరిగింది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ కూడా టాలమీ గీచిన పటాలను తీసుకొని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దండయాత్ర చేశాడు. మన దేశం కూడా చాలాసార్లు దండయాత్ర చేశారని చెప్పేసి హిస్టారికల్గా మీరు చదివింటారు, వినింటారు. ఎస్, అలా ప్రపంచ పటాన్ని తయారు చేసిన వ్యక్తి మరి టాలమీ అని చెప్పేసి మన ప్రస్తావన తెలుసు. అలా భూమి గుండ్రంగా ఉన్నదని టాలమీ చెప్పడం జరిగినది. ఎస్, ఇది భూమి గురించి పరిచయం. భూమికి వయసు ఎంత? 4600 మిలియన్ సంవత్సరాలు. భూమి విస్తీర్ణము 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మరి భూభాగం ఎంతతో విస్తరించింది? 29% భూభాగంతో విస్తరించింది, 71% జలభాగంతో విస్తరించింది. మనము ఏ చాప్టర్ను పరిచయం చేస్తున్నాము? భారతదేశ పరిమాణం ఉనికి. మరియు భారతదేశ పరిమాణం ఉనికి మనం తెలుసుకుందే ముందు భూమిని అక్షాంశాల పరంగా 2 అర్ధగోళాలుగా డివైడ్ చేశారు, రేఖాంశాల పరంగా 2 అర్ధగోళాలుగా డివైడ్ చేశారు. అక్షాంశాల పరంగా 2 అర్ధగోళాలుగా డివైడ్ చేశారు. అక్షాంశం అంటే ఏంటి? ఏనన్నా అక్షాంశము లాటిట్యూడ్స్. అక్షాంశము భూమికి అడ్డంగా గీచిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. ఇవి ఊహించుకొని గీచిన రేఖలు,
ఊహాజనిత రేఖలు అంటారు. వీటిని లాటిట్యూడ్స్ అక్షాంశాలు. మరియు అక్షాంశాల ద్వారా ఏం తెలుసుకోవచ్చు? శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. ఒక ప్రదేశంలో శీతోష్ణ స్థితిని అంచనా వేయాలంటే వేటి ద్వారా అంచనా వేస్తారు? అక్షాంశాల ద్వారా అంచనా వేస్తారు. శీతోష్ణ స్థితి అంటే ఏంటి? తర్వాత మనం శీతోష్ణ స్థితి చాప్టర్ చెప్పేటప్పుడు దాన్ని డిస్కషన్ చేస్తాం. ఇక్కడ అక్షాంశాల ద్వారా శీతోష్ణ స్థితి తెలుసుకుంటారు, రేఖాంశాల ద్వారా సమయాన్ని తెలుసుకుంటారు. అలా భూమికి అడ్డంగా గీచిన ఊహారేఖను అక్షాంశం అంటాను. భూమి మధ్యలో గీచిన ఊహారేఖను 0 degrees అని చెప్పేసి దీన్ని భూమధ్య రేఖ అంటున్నాం. ఈక్వేటర్, భూమధ్య రేఖ. ఓకేనా? ఈ భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉన్న గోళం ఉత్తరార్ధగోళం, భూమధ్య రేఖకు దక్షిణ దిశలో ఉన్న గోళం దక్షిణార్ధగోళం. వీటిని ఆధారంగా విభజన చేశారు, అక్షాంశాల ద్వారా విభజన చేశారు. అలా అక్షాంశాల ద్వారా విభజన చేస్తే ఇది నార్త్ హెమిస్ఫియర్ మరియు సౌత్ హెమిస్ఫియర్. ఉత్తర అర్ధగోళం, దక్షిణ అర్ధగోళం. మరియు ఉత్తర అర్ధగోళంలో భూమికి ఇలా అడ్డంగా 0 నుంచి 1, 2, 3, 4 అలా గీయడం జరిగింది. 23.5 అక్షాంశాన్ని మనము కర్కట రేఖ అంటాము. 66.5 అక్షాంశాన్ని ఆర్కిటిక్ సర్కిల్ అంటారు నాన్న, ఆర్కిటిక్ సర్కిల్. మరియు తర్వాత లాస్ట్ ఇక్కడ చివరిలో ఉన్న అక్షాంశాన్ని 90 degrees అక్షాంశం అంటాము. దీన్ని నార్త్ పోల్ అంటాం, నార్త్ పోల్. మరియు ఇక్కడ వచ్చేసి 23.5 అక్షాంశాన్ని ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఓకే, అంటే కర్కట రేఖ అంటున్నాం. మరియు ఇటు మళ్ళీ దక్షిణ అర్ధగోళాన్ని మళ్ళీ డివైడ్ చేసాం. 0 నుంచి 1, 2, 3, 4 ఇలా 23.5 సౌత్ లాటిట్యూడ్ వచ్చేసి మకర రేఖ అంటున్నాము. 66.5 సౌత్ లాటిట్యూడ్ వచ్చేసి అంటార్కిటిక్ సర్కిల్ అంటారు. ఏనా? అంటార్కిటిక్ సర్కిల్ అంటారు. లాస్ట్ లో వచ్చేసి దక్షిణ ధ్రువ బిందువు వచ్చేసి 90 degrees సౌత్ పోల్ అంటాం. ఈ విధంగా భూమిని 2 అర్ధగోళాలుగా డివైడ్ చేశారు. మరి భూమి మధ్యలో ఉన్న ఊహారేఖను ఏమంటున్నాము? భూమధ్య రేఖ అంటున్నాం. భూమధ్య రేఖ ఏ గోళాలను వేరు చేసింది? ఉత్తరార్ధ గోళాన్ని వేరు చేసింది, దక్షిణార్ధ గోళాన్ని వేరు చేసింది. మరియు ప్రపంచంలో భారతదేశ పరిమాణం మరియు ఉనికి అంటున్నాం. ఉనికి అంటే ఏంటి? ఒక ప్రదేశాన్ని గుర్తిస్తాం. ఎలా గుర్తిస్తాము? అక్షాంశాల ద్వారా, రేఖాంశాల ద్వారా ఒక ప్రదేశాన్ని ఉనికిని తెలుసుకోవచ్చు. అదేవిధంగా అక్షాంశాల ద్వారా భారతదేశం ఏ గోళంలో ఉన్నది? ఉత్తర అర్ధగోళంలో ఉన్నది. ఉత్తర అర్ధగోళంలో ఎన్ని అక్షాంశాలు గీచాము? 90 గీచాము. ఓకే, భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉన్నది అనే ప్రస్తావన మనం తెలుసుకున్నాం. ఎస్. అదేవిధంగా నెక్స్ట్ మరియు ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి? 90 అక్షాంశాలు ఉన్నాయి. 90 అక్షాంశాలు ఏమైనా భారతదేశ భూభాగంలో ఉన్నాయా? లేవే. భారతదేశ భూభాగం అంత విశాలమైనది కాదు కాబట్టి, ప్రపంచంలో ఇది విస్తీర్ణంలో 7వ స్థానం కాబట్టి, అందువల్ల మన దేశ భూభాగం ఆధారంగా మన దేశంలో అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి. మరి భారతదేశం ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం మధ్య ఉన్నది? ఏనన్నా 8 degrees 8 degrees 4 minutes ఉత్తర అక్షాంశం నుండి 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. భారతదేశ భూభాగం ఎన్ని డిగ్రీల నుంచి ఎన్ని డిగ్రీలు ఉంది? 8 degrees 4 minutes ఉత్తర అక్షాంశం నుండి 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. ఏ అక్షాంశాల మధ్య ఉన్నది చెప్పడం జరిగింది. ఏ గోళంలో ఉన్నది? ఉత్తరార్ధగోళంలో ఉన్నది. దేటిని ఆధారంగా? అక్షాంశాల ఆధారంగా. ఎస్. అదేవిధంగా భూమిని మళ్ళీ ఏం చేశాము? రేఖాంశాల పరంగా భూమిని మళ్ళీ 2 అర్ధగోళాలుగా డివైడ్ చేశాము. రేఖాంశాలు అంటే ఏంటి? లాంగిట్యూడ్స్ అంటున్నాం. మరియు లాంగిట్యూడ్స్ అనేటివి కూడా ఊహారేఖలు. ఇవి ఊహించుకొని గీచిస్తున్నాము. భూమికి నిట్ట నిలువుగా గీచిన ఊహారేఖను రేఖాంశాలు అంటారు. రేఖాంశాల ద్వారా సమయం తెలుసుకుంటాము, అక్షాంశాల ద్వారా
శీతోష్ణం తెలుసుకుంటాము. ఈ రెండిటి ద్వారా ఉనికిని తెలుసుకుంటున్నాము. దేని ఉనికిని తెలుసుకుంటున్నాము? భారతదేశ ఉనికిని తెలుసుకుంటున్నాము. మరి అక్షాంశాల పరంగా, రేఖాంశాల పరంగా భారతదేశాన్ని ప్రపంచాన్ని ఎన్ని అర్ధగోళాలుగా డివైడ్ చేశాము? 4 అర్ధగోళాలుగా డివైడ్ చేశాం. అక్షాంశాల పరంగా 2 అర్ధగోళాలు, రేఖాంశాల పరంగా 2 అర్ధగోళాలు. అలా భూమికి నిట్ట నిలువుగా గీచిన ఊహారేఖను రేఖాంశం అంటున్నాము. అదే విధంగా 0 డిగ్రీ రేఖాంశంను 0 డిగ్రీ రేఖాంశంను గ్రీనిచ్ రేఖాంశం అంటున్నాము. 0 డిగ్రీ రేఖాంశంను గ్రీనిచ్ రేఖాంశము, గ్రీనిచ్ రేఖాంశం. మరియు గ్రీనిచ్ రేఖాంశము గ్రీనిచ్ రేఖాంశానికి మరియు తూర్పునున్న అర్ధగోళం, గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పునున్న అర్ధగోళం ఈస్టర్న్ హెమిస్ఫియర్. గ్రీనిచ్ రేఖాంశానికి పశ్చిమనున్న అర్ధగోళం వెస్టర్న్ హెమిస్ఫియర్. ఇది తూర్పు అర్ధగోళం, ఇది పశ్చిమ అర్ధగోళం. మరియు తూర్పు అర్ధగోళంలో ఎన్ని అక్షాంశాలు గీచామంటే 180 అక్షాంశాలు గీచామమ్మా. ఎన్ని అక్షాంశాలు తూర్పు అర్ధగోళంలో ఎన్ని రేఖాంశాలు గీచాము? 180 రేఖాంశాలు గీచాము. ఇవి ఊహారేఖలు, వీటినే రేఖాంశాలు అంటున్నా. మరి భూమి మధ్యలో నెట్ట నిలువుగా గీచిన ఊహారేఖను 0 డిగ్రీ రేఖాంశం అని చెప్పేసి, ఈ 0 డిగ్రీ రేఖాంశానికి తూర్పున అర్ధగోళం తూర్పు అర్ధగోళం, పశ్చిమలో అర్ధగోళం పశ్చిమ అర్ధగోళం. ఎన్ని రేఖాంశాలు గీచాము? 180 రేఖాంశాలు గీచాము. మరియు తూర్పు అర్ధగోళంలో 180 రేఖాంశాలు గీస్తే పశ్చిమ అర్ధగోళంలో కూడా ఎన్ని రేఖాంశాలు గీయవచ్చు? 180 రేఖాంశాలు గీయవచ్చు. అలా తూర్పు గోళంలో 180, పశ్చిమ గోళంలో 180. ఇవన్నీ తూర్పు రేఖాంశాలు, ఇవన్నీ పశ్చిమ రేఖాంశాలు. మరియు రేఖాంశాల పరంగా భారతదేశం ఏ గోళంలో ఉన్నది? తూర్పు అర్ధగోళంలో ఉన్నది, తూర్పు అర్ధగోళంలో ఉన్నది. వేటిని ఆధారంగా? రేఖాంశాలు ఆధారంగా. రేఖాంశాలు ఆధారంగా. మరి ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి తూర్పులో? 180 రేఖాంశాలు ఉన్నాయి. ఈ 180 రేఖాంశాలు భారతదేశంలో ఉన్నవా? లేవు. మరియు భారతదేశాన్ని భూభాగానికి తగ్గట్టుగా మన దేశంలో రేఖాంశాలు ఇమిడి ఉంటాయి అనే ప్రస్తావన మనం తెలుసుకుంటున్నాం. మరియు భారతదేశం ఏ రేఖాంశం వద్ద స్టార్ట్ అయ్యి ఏ రేఖాంశం వద్ద ఎండ్ అవుతున్నదంటే ఎన్ని తూర్పు రేఖాంశాలు, ఇవన్నీ పశ్చిమ రేఖాంశాలు. అదే విధంగా 68 డిగ్రీల 7 మినిట్స్ తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్య కలదు. అంటే ఏ రేఖాంశం స్టార్ట్ అవుతున్నది? 68వ రేఖాంశం స్టార్ట్ అవుతున్నది. ఏ రేఖాంశం ఎండ్ అవుతున్నది? 97వ రేఖాంశం ఎండ్ అవుతున్నది. ఏ గోళంలో ఉన్నది? తూర్పు అర్ధగోళంలో ఉన్నది, తూర్పు అర్ధగోళంలో ఉన్నది. ఇది మనము భారతదేశాన్ని ప్రపంచంలో ఎక్కడ దీని ఉనికి ఉన్నదని ప్రస్తావన తీసుకొచ్చాము. ఎస్, మన చాప్టర్ పేరేంటి? భారతదేశ పరిమాణం, ఉనికి. ఓకే, మనము నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము? భారతదేశం గురించి తీసుకుందాం. భారతదేశం గురించి. ఓకే, ఇక్కడే మ్యాప్ తీసుకుంటున్నాం. చాప్టర్ పేరేంటి? భారతదేశ పరిమాణం మరియు ఉనికి. ఓకే, ఫస్ట్ మనం పరిచయం చేసాం. ఓకే, అక్షాంశాల పరంగా ఏ గోళంలో ఉన్నది తెలుసు, రేఖాంశాల పరంగా ఏ గోళంలో ఉన్నది తెలుసు. ఓకే, ఇక్కడ మనం తీసుకుంటున్నాము. ఎక్కడ స్టార్ట్ అవుతున్నది? 8 డిగ్రీస్ 8 డిగ్రీస్ 4 మినిట్స్ చెప్పాను కదా. 8 డిగ్రీస్ 4 మినిట్స్ ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. 80 డిగ్రీస్ వద్ద స్టార్ట్ అవుతున్నది. ఎక్కడ ఎండ్ అవుతున్నది? 37 డిగ్రీస్ వద్ద ఎండ్ అవుతున్నది. ఏటిని ఆధారంగా? అక్షాంశాల ఆధారంగా. ఏ గోళంలో ఉన్నది? ఉత్తర అర్ధగోళంలో ఉన్నది. మరియు రేఖాంశాల పరంగా ఏ అర్ధగోళంలో ఉన్నది? తూర్పు అర్ధగోళంలో ఉన్నది. ఏ రేఖాంశాల మధ్య ఉన్నది? 68 డిగ్రీల 7 మినిట్స్ తూర్పు రేఖాంశం నుండి ఇక్కడ లాస్ట్ 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్య కలదు. ఏ దేశము? భారతదేశము. ఎస్, ఈ విధంగా మనం ఉనికి తీసుకుంటున్నాం. ఫస్ట్ ఉనికి రాస్తున్నాం. ఓకే, వెరీ నైస్.
ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పాను. 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ టు 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్. మరియు లాంగిట్యూడ్స్ 68 degrees ఏనన్నా 68 degrees ఈస్ట్ లాంగిట్యూడ్, అది లాటిట్యూడ్ ఇది లాంగిట్యూడ్. ఈస్ట్ లాంగిట్యూడ్ టు 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్స్ మధ్య కలదు. ఏ దేశము? భారతదేశము. ఓకే, మనము భారతదేశం గురించి తెలుసుకుందాం, ప్లస్ భారతదేశాన్ని పరిచయం చేసుకుందాం. ఓకే, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఎలా వచ్చింది? భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల భారతదేశానికి పేరు వచ్చింది అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము, ప్లస్ ఇప్పుడు కూడా కాంపిటేటివ్లో చదువుకుంటున్నాం. మరియు భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల భారతదేశానికి పేరు వచ్చిందని ఎక్కడ చెప్పబడింది? పురాణాలలో చెప్పబడింది. ఏనన్నా పురాణాలలో చెప్పబడింది. అంటే పురాణాలలో భారతదేశాన్ని జంబుదీపం అంటున్నాము, భరతవర్షం అంటున్నాము. ఎందులో? పురాణాలలో. ఓకే, పురాణంలో భారతదేశాన్ని ఏమంటున్నాము? జంబుదీపం అంటున్నారు నాన్న. జంబు దీపం మరియు లేదా భరతవర్షం. అదేవిధంగా మరియు భారతదేశాన్ని మరిక ఏ పేరు కూడా పెడుతున్నాం. ఏంటి? భారతదేశాన్ని ఇండియా కూడా అంటున్నాం, అవునా కదా? మరి భారతదేశాన్ని ఇండియాని ఎవరు ప్రస్తావన తీసుకొచ్చారు? గ్రీకులు తీసుకొచ్చారు నాన్న. ఎవరు తీసుకొచ్చారు? గ్రీకులు. ఎలా తీసుకొచ్చారు? ఇక్కడ సింధు నది ఉంది. ఇక్కడ మానస సరోవరంలో సింధు నది జన్మించి మరి జమ్మూ కాశ్మీర్ లడక్ పర్వతాల ద్వారా పాకిస్తాన్లో కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలువను అనే ప్రస్తావన మీరు చదువుకుంటాం. మరియు ఈ గ్రీకులు సింధు నదిని ఏమని పేరు పెట్టారంటే నాన్న ఇండస్ అని పేరు పెట్టారు. ఏమని పెట్టారు? ఇండస్. ఏ నదిని? సింధు నదిని. ఏమన్నా? సింధు నది చైనాలో దీని ప్రవాహం ఉన్నది, భారతదేశంలో దీని ప్రవాహం ఉన్నది, పాకిస్తాన్లో దీని ప్రవాహం ఉన్నది. అదేవిధంగా భారతదేశానికి మొదటిసారిగా వలస ఎవరొచ్చారు అనే ప్రస్తావన తీసుకుంటే గ్రీకులు. మనిషి ఎక్కడ పుట్టుక జరిగింది? ఆఫ్రికా ఖండంలో పుట్టుక జరిగింది. ఒక మనిషి ఆఫ్రికా ఖండంలో జన్మించి తన ఆహార అలవాట్ల కోసం ఏమండి ఆ రోజుల్లో తిండి కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళేవాడు. ఎక్కడైతే జీవనం అనుకూలంగా ఉంటుందో అక్కడ మాత్రమే ఆ మనిషి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అలా అతను ఆఫ్రికా ఖండం నుంచి మధ్య ఆసియాకి వచ్చి మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చాడు ఒక మనిషి. జనరల్గా భారతదేశంలోకి మానవుడు ఎలా వచ్చాడు అన్న ప్రస్తావన తీసుకుంటే ఏమన్నా ఖైబర్ బోలాన్ అనే కనుమల ద్వారా ప్రవేశించాడు మన దేశంలోకి. మధ్య ఆసియా నుంచి ఖైబర్ బోలాన్ అనే కనుమల ద్వారా ప్రవేశించాడు. ఖైబర్ అనే కనుమ ఇక్కడున్న ఆఫ్ఘనిస్తాను ఇక్కడున్న పాకిస్తాన్ కలుపుతారు. ఏది? ఖైబర్ అనే కనుమ. మరి బోలాన్ అనే కనుమ ఎవరు కలుపుతుంది? ఇక్కడున్న పాకిస్తాన్ను ఇక్కడున్న భారతదేశాన్ని కలుపుతుంది. ఏంటి కనుమ? ఏ కనుమ? బోలాన్ కనుమ. ఈ ఖైబర్ బోలాన్ అనే కనుమ అంటే ఏంటి? రెండు ప్రాంతాలను కలిపే రహదారిని కనుమ అంటారు. ఇంగ్లీష్లో ఘాట్ అంటాము లేదా పాసెస్ అంటాము. మన దేశంలోకి మానవుడు మొదటిసారిగా ప్రవేశించాడు. ఏ కనుమల ద్వారా ప్రవేశించాడు? ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా ప్రవేశించాడు. ఇది 1991 ఏబిపిఎస్సి గ్రూప్ 1 బిట్ ఆంధ్రప్రదేశ్లో. ఓకే, తర్వాత సింధు నదిని ఈ గ్రీకులు ఏం చెప్పారండి? ఇండస్ నదిగా పిలిచారు. ఎప్పుడైతే గ్రీకులు సింధు నదిని ఇండస్ నదిగా పిలవడం వల్ల తర్వాత రోజుల్లో ఇండస్ నది పేరు మీదుగా మరి ఇండస్ నది చుట్టుపక్కల జీవనం కొనసాగించే వారిని ఇండోలు అంటూ బ్రిటిష్ వారి రాకతో భారతదేశాన్ని ఇండోలు అనగా తర్వాత రోజుల్లో ఇండియా అని నామకరణమైంది. అంటే దీనికి ప్రధాన కర్త ఎవరు? గ్రీకులు. ఏ నదిని ఆధారంగా? సింధు నదిని ఆధారంగా. ఏమని పిలిచారు? సింధు నదిని ఇండస్ నదిగా పిలవడం వల్ల ఇండస్ నది పేరు మీదుగా ఇండియా అని నామకరణమైంది. తర్వాత పర్షియన్స్ వచ్చారు నాన్న. ఎవరు? పర్షియన్స్. మరియు ఈ పర్షియన్లు వచ్చేసి వీళ్ళు కూడా ఈ సింధు నది దగ్గర జీవనం కొనసాగించారు. ఎక్కడ?
సింధు నది దగ్గర పర్షియన్స్ అంటే ఇరాన్ ఇరాక్ ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు పర్షియన్స్ ఏం చెప్పారంటే సింధు నదిని హిందూ నదిగా పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారమ్మా? హిందూ నదిగా పేరు పెట్టారు. ఎప్పుడైతే సింధు నదిని హిందూ నదిగా పేరు పెట్టడం వల్ల హిందూ నది పరిసర ప్రాంతాలలో జీవనం కొనసాగించే వారిని హిందుస్థాన్స్ అన్నారు. ఎవరు హిందుస్థాన్స్ ని పేరు పెట్టారు? పర్షియన్స్ పేరు పెట్టారు. ఏ దేశాన్ని? భారతదేశం. ఎస్. అదే విధంగా నెక్స్ట్ మహాభారతంలో ఏనన్నా భారతదేశాన్ని మహాభారతంలో భారతదేశాన్ని హిమావత్ ప్రదేశం పేరు పెట్టారు. హిమావత్ ప్రదేశ్ అని పేరు పెట్టారు. హిమావత్ ప్రదేశ్ అని పేరు పెట్టారు. ఎవరు? ఎక్కడ జరిగింది ఈ ప్రస్తావన? మహాభారతంలో హిమాలయాలు పేరు మీదుగా హిమాలయాల ప్రస్తావన వచ్చిందట. మహాభారతంలో హిమాలయాల పేరు మీదుగా మరియు హిమావత్ ప్రదేశ్ ని పేరు పెట్టారు. ఏ దేశాన్ని? భారతదేశాన్ని. ఎస్. అదే విధంగా భారతదేశానికి మరొక విషయం మనం తీసేసుకుంటే భారతదేశాన్ని నబీ వర్షం అని పేరు పెట్టారు కొందరు. నబీ వర్షం అని కూడా అంటారమ్మా. నబీ వర్షం అని కూడా అంటారు. ఎవరు నబీ వర్షం పేరు పెట్టారు? జైన తీర్థాంకుడు అంటే జైన మతస్థుడైన మొదటి తీర్థాంకుడు తండ్రి వృషభనాథుడి పేరు మీదుగా. ఏనా? వృషభనాథుడు ఎవరు? మొదటి జైన మతస్థుడు తీర్థాంకుడు అంటాం అతని. ఆ మొదటి జైన మతస్థుడైన వృషభనాథుడి తండ్రి పేరు మీదుగా మరియు నబీ వర్షం అని పేరు వచ్చింది. ఏ దేశాన్ని? భారతదేశాన్ని. ఓకే. ఎవరి పేరు మీదుగా? ఏనన్నా? వృషభనాథుడు తండ్రి పేరు మీదుగా భారతదేశాన్ని నబీ వర్షం అని పేరు వచ్చింది. అదేవిధంగా తర్వాత భారతదేశాన్ని ఇంకా మనం చెప్పుకుంటేనన్నా మరియు జపాన్ వాళ్ళు చైనా వారు భారతదేశాన్ని ఏం చెప్పారు తెలిసిన? తియాంజు అన్నారు. తియాంజు అని పేరు పెట్టారు. ఎవరు? చైనా వారు జపాన్ వాసులు ఏమని పెట్టారు? తియాంజు అన్నారమ్మా. తియాంజు అని పేరు పెట్టారు. ఓకే. తర్వాత భారతదేశాన్ని బైబిల్లో ఏమంటారు తెలిసిన? హోదు అంటారు. ఎక్కడ? బైబిల్లో. మరి చైనా జపాన్ వాడు తియాంజు. వృషభనాథుడి తండ్రి పేరు మీదుగా నబీ వర్షం. మహాభారతంలో హిమావత్ ప్రదేశ్. పర్షియన్లు హిందుస్థాన్. గ్రీకులు ఇండియా. పురాణాల్లో జంబుదీపం భరతవర్షం అని కూడా పేర్లు పెట్టడం జరిగింది. ఏ దేశాన్ని? భారతదేశాన్ని. ఎస్. ఈ విధంగా భారతదేశ ప్రస్తావన మనం చెప్పుకుంటున్నాం. ఎస్. నెక్స్ట్ అదే విధంగా మరియు ఇక్కడ మనం తీసేసుకుంటే మరియు ఇక్కడ ఏనన్నా ఓకే భారతదేశం గురించి ఇంతకుముందే పరిచయం చేశాం. అదే విధంగా భారతదేశం ఉనికి ప్రస్తావన తీసుకొచ్చాము. మరియు భారతదేశం విస్తీర్ణం తీసుకుందాం మనం. ఏనన్నా? భారతదేశం విస్తీర్ణం తీసుకుందాం. ఓకే. భారతదేశ విస్తీర్ణము ఎంత విస్తీర్ణం ఉంది భారతదేశము? ఏమా విస్తీర్ణం? భారతదేశ విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు ఉన్నది. భారతదేశం విస్తీర్ణం ఎంతమ్మా? భారతదేశం టోటల్ విస్తీర్ణం ప్రపంచంలో 32,87,263 చదరపు కిలోమీటర్లు కలదు. అదేవిధంగా ఎంత శాతం భూభాగంతో విస్తరించింది? ఎంత శాతము? 2.4%. 2.4% భూభాగంతో విస్తరించింది. ఏ దేశము? భారతదేశం. మరియు ప్రపంచంలో ఏమన్నా భౌగోళిక పరంగా 0.57%. ఏ దేశము? భారతదేశం. భౌగోళిక పరంగా అంటున్నా. ఏంటి భౌగోళికము? భూమి ప్లస్ నీరు అంటే టోటల్ 29% ల్యాండ్, 71%
వాటరు. ఈ రెండిటితో కలిపి ప్రపంచంలో భౌగోళికంగా భారతదేశం వచ్చేసి 0.57%. ఓన్లీ భూభాగంగా ఎంత శాతం ఆక్యుపై చేసింది భారతదేశము? 2.4%. మరియు ప్రపంచంలో భారతదేశం విస్తీర్ణము 7వ స్థానము. ప్రపంచంలో భారతదేశ విస్తీర్ణం వచ్చేసి 7వ స్థానం. ఇది మన గ్రూప్ 1లో 2022లో జనరల్ స్టడీస్లో అడిగాడు. ప్రపంచంలో భారతదేశ విస్తీర్ణం ఎన్నో స్థానము? 7వ స్థానము. మరియు ప్రథమ స్థానం ఏంటి? రష్యా. ప్రథమ స్థానం ఏంటి? రష్యా. రెండవ స్థానం నుండి కెనడా. రెండవ స్థానము కెనడా. మరియు మూడవ స్థానము అమెరికా. మూడవ స్థానము అమెరికా. మరి నాలుగో స్థానం చైనా. నాలుగో స్థానము చైనా. ఐదవ స్థానము బ్రెజిల్. బ్రెజిల్. మరియు ఆరో స్థానము ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. మరి ఏడో స్థానము ఇండియా. ప్రపంచంలో భారతదేశ విస్తీర్ణము ఎన్నో స్థానము? 7వ స్థానము. 7వ స్థానము. 0.57% భౌగోళిక పరంగా విభజిస్తే 2.4% భూభాగం పరంగా విస్తరించింది. 32,87,263 చదరపు కిలోమీటర్లు ఉన్నది. ఏ దేశము? ఎస్, భారతదేశము. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము? కొద్దిగా భారతదేశం గురించి తీసుకుందాం. ఓకే 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 భారతదేశం. భారతదేశం మనం చెప్పుకుంటున్నాము. విస్తీర్ణం చెప్పాము, ప్లస్ ఉనికి చెప్పాము. భారతదేశ పరిమాణం మరియు ఉనికి అని గురించి మాట్లాడుతున్నాం. మరియు ప్రపంచంలో భారతదేశము విస్తీర్ణము ఎంత శాతం ఉన్నది చెప్పడం జరిగింది. ఎస్. మరియు ఇక్కడ మనం గమనిస్తే భారతదేశం సరిహద్దులు. మరి భారతదేశం సరిహద్దులు తీసుకుంటే భారతదేశానికి తూర్పున సరిహద్దు ఏంటి ఏనన్నా? భారతదేశానికి తూర్పున సరిహద్దు ప్రస్తావన తీసుకుంటున్నాం. మరి భారతదేశానికి తూర్పున సరిహద్దు ఏంటి? మనం మాదిరిగా పశ్చిమ సరిహద్దు, ఉత్తర సరిహద్దు, దక్షిణ సరిహద్దు తీసుకుంటాం. కానీ ముందుగా మనం పరిచయం చేస్తాం సాధారణ సరిహద్దులు, జనరల్ బౌండరీస్. తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము, ఉత్తరాన హిమాలయాలు. ఈ విధంగా భారతదేశ భూభాగం సరిహద్దు కలదు. మరి మూడు వైపుల నీరుండి ఒకవైపున భూభాగం ఉంటే దాన్ని ఏమనొచ్చు? ద్వీపకల్పం అనొచ్చు. భారతదేశం ఒక ద్వీపకల్పం. ప్రపంచంలో అతిపెద్ద రెండవ ద్వీపకల్పం భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా ప్రదేశాలలో ఉన్న భూభాగము మూడు వైపుల నీరుండి ఒకవైపున భూభాగం ఉందంట. అది ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పంగా పరిగణిస్తారు జనరల్ నాలెడ్జ్. మరి ప్రపంచంలో అతిపెద్ద రెండో ద్వీపకల్పము భారతదేశం అనే ప్రస్తావన మనం తీసుకొస్తున్నాము. ఎస్, ఇవి భారతదేశానికి సాధారణ సరిహద్దులు. ఏంటన్నా? సాధారణ సరిహద్దులు. ఎస్. అదేవిధంగా మరియు సాధారణ సరిహద్దులు మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము? సాధారణ సరిహద్దులు గమనించాం. భారతదేశానికి తూర్పున చివరి సరిహద్దు. భారతదేశానికి తూర్పున చివరి సరిహద్దు. మరి భారతదేశానికి తూర్పున చివరి సరిహద్దు అని మాట్లాడితే ఇక్కడ మన దేశానికి తూర్పున పూర్వాంచల్ పర్వతాలు సరిహద్దు. మన భారతదేశం తూర్పున ఏ పర్వతాలు ఉన్నాయి? పూర్వాంచల్ పర్వతాలు. పూర్వాంచల్ పర్వతాలు మన దేశాన్ని, మయన్మార్ను వేరు చేస్తాయి. ఆ పూర్వాంచల్ పర్వతాలలో సరిహద్దు వచ్చేసి కిబుతు కనుమ. ఈ కిబుతు కనుమ ఏ నది పైన ఉంది అంటే లోహిత్ నది పైన ఉన్నది. లోహిత్ నది బ్రహ్మపుత్ర నది ఉపనది. లోహిత్ నది ఏ రాష్ట్రంలో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఏ పర్వతాల్లో ఉంది? పూర్వాంచల్ పర్వతాల్లో ఉంది. ఏ కనుమ? కిబుతు కనుమ.
ఓకే, ఇక్కడ జనరల్గా సాధారణంగా బిట్ వస్తే భారతదేశానికి తూర్పు సరిహద్దు పూర్వాంచల పర్వతాలు అంటాం. మరి భారతదేశానికి తూర్పు సరిహద్దు పూర్వాంచల పర్వతాలు. ఇంకా బిట్టును కొద్దిగా టైట్ చేస్తే పూర్వాంచల పర్వతాలు ఎక్కడ? కిబుతు ప్రాంతం. కిబుతు ప్రాంతం ఎక్కడున్నది? లోహిత్ నది పైన ఉన్నది. లోహిత్ నది ఎవరు? బ్రహ్మపుత్ర నది ఉపనది. లోహిత్ నది ఎక్కడ ప్రయాణిస్తున్నది? అరుణాచల్ ప్రదేశ్లో ప్రయాణిస్తున్నది. ఈ విధంగా మనము ఎగ్జామ్లో వాడిచ్చే బిట్టును 360 degrees కోణంతో ఆలోచిస్తే మనం బిట్టు చేయడానికి అవకాశం ఉంది. లేదు ఇంకా డిఫికల్ట్గా అడిగాడు, పూర్వాంచల పర్వతాలు ఏ దేశాలను వేరు చేస్తున్నాయి అన్నాడంటే మయన్మార్ను భారతదేశాన్ని వేరు చేస్తున్నాయి. ఏ పర్వతాలు? పూర్వాంచల్ పర్వతాలు. అదేవిధంగా మరియు భారతదేశానికి పడమర సరిహద్దునన్న మీరు గమనించండి, భారతదేశానికి పడమర సరిహద్దు జనరల్గా పడమరున్న రాష్ట్రం ఏంటి? గుజరాత్. మరి తూర్పు చివరనున్న రాష్ట్రం ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. అంటే తూర్పు చివరి ప్రాంతాలే కదా బౌండరీస్. అదేవిధంగా పడమర చివరున్న ప్రదేశం గుజరాత్. ఈ గుజరాత్లో ఒక సరిహద్దు గీచారు, దాని పేరు వచ్చేసి రాన్ ఆఫ్ కచ్. ఈ రాన్ ఆఫ్ కచ్ ప్రదేశము పడమర సరిహద్దు. లేదు దీన్ని ఇంకా టైట్ చేస్తున్నాడు, ఇంకా వాడు రాన్ ఆఫ్ కచ్ లో ఎక్కడ అడుగుతున్నాడంటే ఆ రాన్ ఆఫ్ కచ్ లో ఎగ్జాక్ట్లీ ప్లేస్ అన్నాడంటే అదే పడమర సరిహద్దున రాన్ ఆఫ్ కచ్ లో ఆ ప్రదేశం పేరు వచ్చేసి గౌర్మేట్ అంటారమ్మా. గౌర్మేట్ అంటారు. ఏ సరిహద్దు? పడమర సరిహద్దు. ఎస్, ఇది ఈ రాన్ ఆఫ్ కచ్ అనేది విషయం ఏం తెలిసిన చిత్తడి ప్రాంతము. పడమరకెళ్ళే నదులు నర్మదా కావచ్చు, తపతి కావచ్చు. ఈ నదులు నర్మదా, తపతి ప్లస్ సబర్మతి అనే నదులు రాన్ ఆఫ్ కచ్లో ఒక నది ఇంకిపోవడం జరిగితే రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఇది అరేబియా సముద్రంలో కలుస్తాయి. నర్మదా నది, తపతి నది. ఈ రెండు నదులు సముద్రంలో కలవడం వల్ల ఆ ప్రదేశం చిత్తడిగా ఉంటుంది. ఆ చిత్తడి ప్రదేశంలో ఎక్కువగా బురదగా ఉన్న ప్రాంతంలో ఎక్కువగా పురుగులు రావడం జరుగుతుంది. ఆ పురుగులు వస్తే అక్కడ చేపలు కూడా ఆహారం దొరుకుతాయని చెప్పేసి అక్కడికి రావడం జరుగుతుంది. ఆ చేపలను తినడానికి పక్షులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి రాన్ ఆఫ్ కచ్ ప్రదేశము వలస పక్షులకు ఆశ్రయం ఇచ్చే ప్రదేశము. ఈ వలస పక్షులు ప్రతి సంవత్సరం సైబీరియా నుంచి ఫ్లెమింగ్ పక్షులు కావచ్చు, సైబీరియన్ కొంగలు కావచ్చు, సెప్టెంబర్లో వచ్చేసి మార్చి వరకు ఉంటాయి. ఏ ప్రాంతంలో? రాన్ ఆఫ్ కచ్ చిత్ర ప్రాంతం. అందువల్ల వాటికి ఆహారం దొరుకుతుంది. కాబట్టి రాన్ ఆఫ్ కచ్ విశేషాలు ఏంటి? పక్షులకు నిలయము. ఏ పక్షులకు? వలస పక్షులకు నిలయము. ఎప్పుడు వస్తున్నాయి? సెప్టెంబర్లో వచ్చి మార్చి వరకు ఉండి ఆ పక్షులు మళ్ళా అవి వచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోతాయి. అదే రాన్ ఆఫ్ కచ్ అనేది పడమర సరిహద్దులో ఎక్కడ ఎగ్జాక్ట్లీ ప్రాంతం అంటే గౌర్మేట్. ఏంటమ్మా? గౌర్మేట్. అదేవిధంగా భారతదేశానికి ఉత్తర చివరి సరిహద్దు ఏనా? ఉత్తరాన చివరి సరిహద్దు ఏం కనపడుతున్నది? లడక్ కనపడుతున్నది. ఏం కనపడుతున్నది? లడక్. ఆ లడక్ లో చివరన మనం బౌండరీస్ తీసుకుంటే కారాకోరం పర్వతాలు కలవు. ఏనా? కారాకోరం పర్వతాలు. ఈ కారాకోరం పర్వతాలు చివరి సరిహద్దు వచ్చేసి ఇక్కడ మనం తీసుకుంటే కిలిక్ దావన్ పాస్. ఈ కిలిక్ దావన్ పాస్ వచ్చేసి కారాకోరం పర్వతాలలో ఉత్తరి చివరి సరిహద్దు. ఈ కిలిక్ దావన్ పాస్ ఏ అక్షాంశం మధ్య ఉన్నది అని ఎగ్జామినర్ గాని అడిగితే ఇది 35 డిగ్రీల 40 మినిట్స్ ఉత్తర అక్షాంశం మధ్య కలదు. 35 డిగ్రీల 40 అక్షాంశాల మధ్య కలదు. 40 degrees అక్షాంశాల మధ్య కలదు. ఏ పర్వతాలలో? కారాకోరం పర్వతాలు. అంటే మన భారతదేశానికి ఉత్తరాన చివరి సరిహద్దు ఏంటి? కారాకోరం పర్వతాలు. ఎక్కడున్నాయి అవి? లడఖ్లో ఉన్నాయి. ఎక్కడున్నాయండి? లడఖ్లో ఉన్నాయి. ఎస్. మరియు ఈ లడఖ్లో ఉండే కారాకోరం పర్వతాలలో కిలిక్ దావన్ పాస్ అంటున్నాము. ఈ కిలిక్ దావన్ పాస్ కు మరొక పేరు వచ్చేసి మరొక పేరు వచ్చేసి మరి ఇందిరా కాల్ అంటారు నాన్న. ఏమంటారు? ఇందిరా కాల్. ఇందిరా అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఇందిరా అంటే ఏంటి? లక్ష్మీదేవి. కిలిక్ దావన్ పాస్ వచ్చేసి మరొక పేరు ఇందిరాకాల్. ఈ కిలిక్ దావన్ పాస్, ఇందిరాకాల్ వేటి మధ్య ఉన్నవి అనే ప్రస్తావన తీసుకుంటే పైన వచ్చేసి గిలిగిట్
ఏమన్నా గిలిగిట్ బాలిస్తాన్ మధ్య కలవు. గిలిగిట్ లడక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి ప్రదేశాలు. గిలిగిట్ మరియు బాలిస్తాన్ సరిహద్దుల్లో కలదు. గిలిగిట్ బాలిస్తాన్ సరిహద్దుల్లో కలదు. ఏది? ఇందిరాకాల్ అంటే ఏంటి? కిలిగ్దావన్ పాస్ అనేది ఉత్తర చివరి సరిహద్దు. ఏ పర్వతాల్లో ఉన్నది? కారాకోరం పర్వతాల్లో ఉన్నది. కారాకోరం పర్వతాలు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి లడక్ ప్రాంతం అనగా పాక్ ఆక్రమిత కాశ్మీర్, పిఓకి ప్రదేశం మరి సాధారణ కాశ్మీర్లో ఉన్నవి. ఇవి ఉత్తర చివరి సరిహద్దు. ఇది మనకు ఉత్తర చివరి సరిహద్దు. మరి దక్షిణ చివరి సరిహద్దు ఏంటి? దక్షిణ చివరి సరిహద్దు భూభాగం వచ్చేసి కన్యాకుమారి భూభాగం వచ్చేసి 8 degrees 4 minutes వద్ద ఉంటే, కానీ ఇక్కడ లాస్ట్ అండమాన్ నికోబార్ దీవులు తీసుకుంటే 6 degrees 4-5 minutes వద్ద అండమాన్ నికోబార్ దీవులు స్టార్ట్ అవుతాయి. ఈ అండమాన్ నికోబార్ దీవి ఆ లాస్ట్ లో ఉండే సౌత్ లో ఉండే లాస్ట్ ఉండే అండమాన్ నికోబార్ దీవుల్లో దీవి ఏది తెలిసిన? గ్రేట్ నికోబార్. ఇక్కడ మీరు చూడొస్తున్నారు, మ్యాప్ లో చూస్తున్నారు. ఇక్కడ ఇది పోర్ట్ బ్లెయిర్ అంటే అండమాన్ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లెయిర్. మరి అండమాన్ దీవుల సముదాయంలో లాస్ట్ లో ఉండే దీవు ఏమన్నా గ్రేట్ నికోబార్. ఈ గ్రేట్ నికోబార్ వచ్చేసి భూమధ్య రేఖ దగ్గరగా ఉందని మనకు తెలుసు. భూమధ్య రేఖకు దగ్గరగా అంటే భూమధ్య రేఖ అంటే ఏంటి? 0 degree రేఖాంశాన్ని భూమధ్య రేఖ అంటున్నాం. మరి భూమధ్య రేఖ వద్ద 0 degree అక్షాంశం స్టార్ట్ అయ్యి 6వ degree అక్షాంశం వద్ద ఏం స్టార్ట్ అవుతున్నది? గ్రేట్ నికోబార్ ఐలాండ్ స్టార్ట్ అవుతున్నది. ఆ గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో భారతదేశానికి దక్షిణ సరిహద్దు గీయబడింది లేదా చేర్చబడింది అనే ప్రస్తావన తీసుకుంటున్నాము. ఆ గ్రేట్ నికోబార్ దీవులో ఒక సరిహద్దు ఉంది. దాని పేరేనన్నా ఇందిరా పాయింట్. ఏంటి? ఇందిరా పాయింట్. భారతదేశానికి దక్షిణ సరిహద్దు ఇందిరా పాయింట్ అనగా ఏ దీవులో ఉన్నది? గ్రేట్ నికోబార్ దీవులో ఉన్నది. భారతదేశానికి దక్షిణ చివరి సరిహద్దు గ్రేట్ నికోబార్. సరిహద్దు పేరు ఇందిరా పాయింట్. ఈ ఇందిరా పాయింట్ ఏ అక్షాంశం వద్ద ఉన్నది? 6 degrees 4-5 minutes వద్ద ఉన్నది. 6 degrees 4-5 minutes వద్ద ఉన్నది. ఎస్. మరియు ఇందిరా పాయింట్ కి మరొక పేరు ఏంటన్నా? పిగ్మోలియన్ పాయింట్. ఈ పిగ్మోలియన్ పాయింట్ కి మరొక పేరు వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ బిట్ 2019 కానిస్టేబుల్ ప్రీవియస్ బిట్. ఏది? భారతదేశానికి దక్షిణ చివరి సరిహద్దు అన్నాడు. అలా ఇందిరా పాయింట్ లేదు. ఏమిచ్చాడు? పిగ్మోలియన్ పాయింట్. పిగ్మోలియన్ పాయింట్ కి మరొక పేరు వచ్చేసి పర్సన్ పాయింట్ అంటాం. లేదా పర్సన్ పాయింట్ కి మరొక పేరు అనే ఎగ్జామ్లో అడిగాడంటే మరొక పేరు కూడా రాసుకుందాం. మరొక పేరు వచ్చేసి ఇందిరా పాయింట్, పిగ్మోలియన్ పాయింట్, పర్సన్ పాయింట్, లహించింగ్ పాయింట్. ఇది భారతదేశం చివరి సరిహద్దులు. ఓకే. అదే విధంగా ఇది చెప్పుకుంటే ముందు భారతదేశానికి తూర్పు పడమర మధ్య పొడవు. ఓకే. ఇక్కడ గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సరిహద్దు పొడవు తూర్పు పడమర మధ్య పొడవు 2933 కిలోమీటర్లు. మరియు ఉత్తరము దక్షిణం పొడవు అంటే నార్త్ లో ఉన్న లడక్ ప్రాంతానికి సౌత్ లో ఉన్న కన్యాకుమారికి మధ్య సరిహద్దు అంటే ఉత్తరము దక్షిణం మధ్య పొడవు వచ్చేసి 3214 కిలోమీటర్లు. ఉత్తరము దక్షిణ సరిహద్దు వచ్చేసి 3214 కిలోమీటర్లు. తూర్పు పడమర మధ్య సరిహద్దు పొడవు వచ్చేసి 2933 కిలోమీటర్లు. ఎస్. ఇది మన భారతదేశానికి పరిచయం డిస్కషన్ చేశాము. తర్వాత మన దేశానికి 3 వైపుల నీరు ఉన్నది, ఒకవైపున భూభాగం ఉన్నది కదా. ఎస్. దాని గురించి చర్చిద్దాము. ఓకే. థ్యాంక్ యూ. వెరీ నైస్.